Hi everyone, welcome to my channel Berlin Memories with Priya. ఎప్పట్లాగానే బెర్లిన్లో ఒక కొత్త ఈవెంట్ ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఆ ఈవెంట్ పేరు ది పంప్కిన్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ క్లైస్టోవ్లో ఆటమ్ సీజన్లో ఈ పంప్కిన్ ఫెస్టివల్ అవుతూ ఉంటుంది అన్నమాట. దగ్గర ఒక 100,000 పంప్కిన్స్ని ఒకటే ప్లేస్లో వాటిని డిఫరెంట్ స్ట్రక్చర్లో అరేంజ్ చేసి ఈ పంప్కిన్ ఎగ్జిబిషన్ని అరేంజ్ చేస్తారు. సో ఆ పంప్కిన్ ఎగ్జిబిషన్లో చిన్నపిల్లల కోసం చాలా ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఇది మా ప్లేస్ నుంచి ఒక 1 hour డిస్టెన్స్ దూరంలో ఉంది. సో ఒక ట్రైన్లో ట్రావెల్ చేశాక మళ్ళీ ఒక బస్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆ బస్ స్టాప్లో చాలా వెయిటింగ్ ఉంటే మా పిల్లలు అక్కడే ఫుడ్ ఫినిష్ చేసేసారు. సో ఈ వెళ్ళే దారిలో నాకు ఎన్నో అందమైన హౌజెస్, బ్యూటిఫుల్ పార్క్స్ కనబడ్డాయి అన్నమాట. నాతో పాటు మీరు కూడా ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వ్యూ మొత్తం క్యాప్చర్ చేశాను. సో ఈ ఫెస్టివల్ గురించి చెప్పాలంటే ఈ పంప్కిన్స్ అరేంజ్ చేసిన ఈ పంప్కిన్స్ అంటే నేను చెప్పాను కదా, ఒక 100,000 పంప్కిన్స్ని ఒక ప్లేస్లో తెచ్చి వాటిని డిఫరెంట్ స్ట్రక్చర్స్లో అరేంజ్ చేస్తారు. ద వరల్డ్లో స్మాలెస్ట్ పంప్కిన్ నుంచి వరల్డ్లో లార్జెస్ట్ పంప్కిన్ వరకు అన్ని రకాల పంప్కిన్స్ అక్కడ కనిపిస్తాయి మనకి. అండ్ యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసిన పంప్కిన్స్ కూడా ఉంటాయంట. సో మాటల్లోనే వచ్చేసాం క్లైస్టవ్ పంప్కిన్ ఫెస్టివల్కి. సో ఆ పంప్కిన్ ఫెస్టివల్లో ఎంటర్ అవ్వగానే మాకు పంప్కిన్ మార్కెట్ కనిపించింది అనమాట. ఆ పంప్కిన్ మార్కెట్లో అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ ప్లేస్లో పంప్కిన్ ఫెస్టివల్తో పాటు చాలా రకాల ఈవెంట్స్ని అరేంజ్ చేస్తున్నారు. నవంబర్ డిసెంబర్ టైంలో స్నో టైం కాబట్టి దానికి రిలేటెడ్గా మంచి ఈవెంట్స్ పెట్టారు. ఇక్కడ కార్న్ మేజ్ కూడా ఉంది. అంటే ఒక స్వీట్ కార్న్ ఫామ్లో ఒక మేజ్ లాగా ఉంటుంది, మనం ట్రెజర్ హంట్ చేయొచ్చు అనమాట. అంతేకాదు పిల్లలకి చాలా మంచి ఈవెంట్స్ ఉన్నాయి. ఈ పంప్కిన్ ఫెస్టివల్ సెప్టెంబర్ నుంచి నవంబర్ 2 వరకు ఉంటుంది. అండ్ అక్టోబర్ 25 ఇదే ప్లేస్లో హ్యాలోవిన్కి సంబంధించిన ఈవెంట్ కూడా చేస్తున్నారు. ఇఫ్ పాసిబుల్ మేము కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. విజిట్ చేస్తే కనుక తప్పకుండా దాని మీద ఒక వీడియో చేస్తాను. కానీ ఈ పంప్కిన్స్ ప్లేస్లో హ్యాలోవిన్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఇక్కడ ఎన్ని రకాల పంప్కిన్స్ ఉన్నాయంటే నేను నా లైఫ్లో ఇప్పటికొచ్చి ఇన్ని వెరైటీస్ ఆఫ్ పంప్కిన్స్ ఎప్పుడు చూడలేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేను నా యూట్యూబ్ ఛానల్ క్యాప్షన్ పెట్టినట్టుగానే నేను చూపించే ప్రతి వీడియో బెర్లిన్లో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో చూసారు కదా, చిన్ని పంప్కిన్స్ దగ్గర నుంచి పెద్ద పంప్కిన్స్ దాకా అన్నీ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. మా పిల్లలు కూడా చూసినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి. సో ఈ స్పార్కిల్ హాఫ్ క్లైస్టవ్ అనేది ఒక ఫామ్ అన్నమాట. ఇక్కడ స్ట్రాబెర్రీ పిక్కింగ్, బ్లూబెర్రీ పిక్కింగ్, పొటాటో పిక్కింగ్ ఇలాంటి చాలా ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. ఇది చాలా పెద్ద ఫామ్. ఈ ఈవెంట్స్ అప్డేట్స్ అన్నీ వీళ్ళ వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. నేను ఈ స్పార్కిల్ క్లైస్టవ్ వెబ్సైట్ లింక్ నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా బెర్లిన్లో ఉండి ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే ఆ లింక్లోకి వెళ్ళి ఈ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు ఏ డేట్స్లో ఏమేమి ఈవెంట్స్ అవుతున్నాయన్న అప్డేట్స్ చూసుకొని ఇది విజిట్ చేయండి. ఆ ఈవెంట్స్ అవుతున్నప్పుడు మనం ఈ స్పార్కిల్ ఆఫ్ క్లైస్టవ్ని విజిట్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో పిల్లలకి ఇక్కడ కిండర్ ఫెస్ట్ కూడా జరుగుతుంది. ఇవాళ జరుగుతున్న పంప్కిన్ ఫెస్టివల్లో ఈ పంప్కిన్ ఎగ్జిబిషనే కాకుండా పిల్లలకి రైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలు చూడాలి అనుకుంటే ఇక్కడ సఫారీ కూడా అవైలబుల్గా ఉంది. డొమెస్టిక్ యానిమల్స్కి ఫీడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న డియర్ పార్క్ కూడా ఉందంట. అక్కడ సఫారీ జీప్లో రైడ్ చేసినప్పుడు వాళ్ళకి డియర్ పార్క్ కూడా కనిపిస్తుందంట. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి ఎంట్రన్స్ ఫ్రీ. బిలో 12 years కిడ్స్కి
ఎంట్రీ టికెట్ ఫ్రీ. కానీ పెద్దవాళ్ళకి మాత్రం ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేయాలి అనుకుంటే €4 పే చేయాలి. €4.50, విచ్ ఇస్ వెరీ వర్త్ఫుల్. నేను లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ చూశాను కాబట్టి నాకు చాలా వర్తీగా అనిపించింది. ఆ €4.50కి పిల్లలు రైడ్స్ అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ రైడ్కి మళ్ళీ విడిగా పే చేయనవసరం లేదు. మనము ఫుడ్ ప్యాక్ చేసుకుని ప్రిపేర్డ్గా పిల్లల్ని తీసుకుని వెళ్తే అక్కడ మనం మనీ వేస్ట్ చేయకుండా డే మొత్తం మంచిగా ఎంజాయ్ చేసి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్తో వెనక్కి తిరిగి రావచ్చు. చూస్తున్నారు కదా, అక్కడ ఆనియన్స్ని కూడా ఎంత అందంగా ప్యాక్ చేసి ర్యాప్ చేశారో. ఇది ఎవరికన్నా అలా గిఫ్ట్ చేస్తారేమో మరి బహుశా. రకరకాల ఆనియన్స్, అందులో గార్లిక్ని కూడా పెట్టారు. ఆనియన్ గార్లిక్ కలిపి ఒక చిన్న బొకే లాగా అరేంజ్ చేశారు. అండ్ ఈ లోపలికి వెళ్ళాక వాళ్ళు వెబ్సైట్లో రాసినట్టుగానే మోర్ దాన్ 100,000 పంకిన్స్ కనబడ్డాయి. ఎక్కడ చూసినా పంకిన్సే. కింద ప్రతి చోట ఆ కప్బోర్డ్స్ పక్కన రకరకాల పంకిన్స్ ఎంత బాగా అరేంజ్ చేశారంటే అంత బాగుంది. ఇది మేము ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ కనబడింది. అక్కడ పంకిన్ స్టోర్ కూడా ఉంది. ఆ పంకిన్ స్టోర్లో పంకిన్ సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, చిన్నపిల్లల టాయ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఆ ఫామ్లో పెరుగుతున్న ఆర్గానిక్ ఎగ్స్ కానీ లేకపోతే ఆర్గానిక్ హనీ కానీ అక్కడ స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని పంకిన్స్ అక్కడ అరేంజ్ చేశారో. అండ్ అక్కడ లైవ్ పంకిన్ కార్వింగ్ కూడా అవుతుందన్నమాట. లైవ్లో ఒక పర్సన్ పంకిన్స్ అన్నిటిని కార్వింగ్ చేస్తున్నారు. ఆ ఫేస్ కార్వింగ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది. వాళ్ళ టాలెంట్ నిజంగా అసలు మెచ్చుకోకుండా ఉండలేం, అంత బాగుంది. అండ్ ఇవాళ పంకిన్ ఎగ్జిబిషన్ థీమ్ ఏంటంటే ఉమెన్ పవర్ అన్నమాట. సో లోపలికి వెళ్ళినప్పుడు ఉమెన్ పవర్కి రిలేటెడ్గా అన్ని పంకిన్ స్ట్రక్చర్స్ని అరేంజ్ చేశారు. మాకు వెరీ ఫస్ట్ అక్కడ ఛానల్ అని ఉంది కదా, ఛానల్ ప్యారిస్ అనేది ఒక పర్ఫ్యూమ్ అనమాట. అదొక పర్ఫ్యూమ్ షేప్లో అరేంజ్ చేసిన పంకిన్ కనబడింది. అలానే రైట్ సైడ్ చూస్తే మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్ అన్నీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేసిన పంకిన్స్ అన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఆ పంకిన్ ఏ వెరైటీ, ఆ మల్టీ టాస్కింగ్ అని రిప్రజెంట్ చేస్తే ఈ విచ్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకు ఈ మొత్తం ఎగ్జిబిషన్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేవరెట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఈ విచ్. నాకు ఈ విచ్ అంత బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉండింది. అండ్ ఇది హనీ బీ అన్నమాట. హనీ క్వీన్ని కూడా అలా క్రియేట్ చేసి పంకిన్స్ అన్నిటినీ హనీ క్వీన్ స్ట్రక్చర్లో క్రియేట్ చేశారు. ఇది
ఉమెన్ పవర్ థీమ్ కాబట్టి హనీ బీ కూడా హనీ క్వీన్నే పెట్టారు, హనీ బీని పెట్టలేదు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ పిల్లలు ఆడుకుండే ప్లే గ్రౌండ్ ఉంది. అండ్ వీళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా అరేంజ్ చేశారంటే ఎంత క్రౌడ్ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఆ క్రౌడ్ని ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని గ్రౌండ్ మొత్తాన్ని వాళ్ళు అలా అరేంజ్ చేశారు. ఎంత చాలా టాలెంటెడ్గా అనిపించింది, వాళ్ళు ఇన్నోవేటివ్గా అనిపించింది వాళ్ళ థింకింగ్ని నాకు. ఇది పెద్ద బెలూన్ అనమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ బెలూను. దీని మీద అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా వెళ్ళారు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లల్ని. క్రౌడెడ్ అనిపించకుండా ఆ ప్లేస్ మొత్తాన్ని బాగా అరేంజ్ చేశారు పిల్లలందరూ యాక్సెస్ చేసుకునేలాగా. అండ్ ఆ ప్లేస్ కూడా నీట్గా మెయింటైన్ చేశారు. ప్రతిదీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చాలా కంఫర్టబుల్గా అండ్ రిలాక్స్డ్గా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా. సో అలా మా పిల్లలు అక్కడ కొంతమంది పైకి ఎక్కుతున్నారు, చూసారు కదా, వాళ్ళ టైర్స్ పట్టుకొని స్నో టైంలో అదే స్లైడ్స్ని స్నోతో ప్రిపేర్ చేసి స్నో రైడ్స్గా అరేంజ్ చేస్తారంట. అది ఇంకా బాగుంటుందంట, వన్ ఆఫ్ ద హైలైట్స్ అనమాట. సో నేను చెప్పాను కదా, ఇలా అన్ని పిల్లలకి సంబంధించిన రైడ్స్ని అక్కడ అరేంజ్ చేశారు ఈ పంకిన్ ఎగ్జిబిషన్ స్పెషల్గా. సో ఇది ద లార్జెస్ట్ పంకిన్. ఇంత పెద్ద పంకిన్ని నేను ఎప్పుడు చూడలేదు. వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పంకిన్ అన్నమాట. అండ్ చూడగానే నేను భలే థ్రిల్ అయ్యాను. జస్ట్ ఒక్క పంకిన్ కాదు, ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క లార్జెస్ట్ పంకిన్ ఉంది. లిటరల్లీ ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్ టు వాచ్. ఆ తర్వాత ఈ ఉమెన్ పవర్ థీమ్ అని చెప్పాను కాబట్టి అక్కడ అన్ని ఉమెన్స్కి రిలేటెడ్ స్ట్రక్చర్స్ని ప్రిపేర్ చేశారు. అంతేకాకుండా పిల్లలు ఎగ్జైట్ అయ్యేలాగా పిల్లలకి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్స్ని కూడా వాళ్ళు పంకిన్స్ షేప్లో అరేంజ్, ఐ మీన్ ఈ పంకిన్స్ అన్ని ఆ కార్టూన్ క్యారెక్టర్ షేప్స్లో అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ ఈ ఎఫర్ట్స్ అన్నిటికీ మెచ్చుకోవాలి, నిజంగా చాలా గ్రేట్. సో ఇవన్నీ చూడడానికి ఈ ఎగ్జిబిషన్కి ఎక్స్క్లూజివ్గా ఈ ఎగ్జిబిషన్స్ ఈ స్ట్రక్చర్స్ చూడడానికి లోపలికి ఎంటర్ అవ్వడం కోసమే ఆ €4, అది కూడా ఓన్లీ ఫర్ అడల్ట్స్. సో మీరు కూడా అలానే ఫీల్ అయ్యారా €4 వర్త్ అని? మీరు కూడా అలానే ఫీల్ అయితే తప్పకుండా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు బెర్లిన్లో ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఎవ్రీ ఇయర్ నవంబర్, సెప్టెంబర్ డ్యూరింగ్ ది ఆటమ్ సీజన్లోనే ఈ ఫెస్టివల్ని అరేంజ్ చేస్తారు. పంకిన్ ఎగ్జిబిషన్ అనమాట. ఆ క్రాప్ వచ్చే టైం కదా ఆటమ్స్లో. సో చాలా బాగుంటుంది. మీరు బెర్లిన్లో ఉంటే తప్పకుండా ఇది ఒకసారి విజిట్ చేయాలి. అందరూ ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్. అండ్ అక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఏ రెస్టారెంట్ని విజిట్ చేయలేదు, మాకు అవసరం రాలేదు. కానీ అక్కడ పంకిన్ రిలేటెడ్, పంకిన్లో ఎన్ని రకాల డిషెస్ ఉంటాయో అవన్నీ అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట రెస్టారెంట్స్లో. అక్కడ చిన్న చిన్నగా బోర్డ్ గేమ్స్ కూడా పెట్టారు. పిల్లలు చూడండి, మా పిల్లలు పంకిన్స్తో ఆడుతున్నారు. అది బింగో, మనము మామూలుగా ఆడతాం కదా బింగో గేమ్ మనం బుక్స్లో. సో అలానే ఒక బోర్డ్ గేమ్ లాగా పంకిన్స్తో గేమ్ పెట్టారనమాట. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఇన్నోవేటివ్ థాట్. అండ్ పిల్లలు కూడా అంతే చక్కగా ఎంజాయ్ చేశారు కూడా దాన్ని. సో అక్కడ ఒక డక్స్ కూడా, ఆ ఎగ్జిబిషన్ లోపల ఒక 2-3 డక్స్ని హెన్స్ని పెట్టారు. కానీ ఇదే ఎగ్జిబిషన్, ఐ మీన్ ఈ స్పార్గిల్ క్లైస్ట్ ఆఫ్ పంకిన్ ఫామ్కి దగ్గరలోనే ఒక పెద్ద డక్స్ ఫామ్ ఉంది, హెన్స్ ఫామ్ ఉంది. నేను చెప్పాను కదా ఇది ఒక పెద్ద ఫామ్ అన్నమాట. స్పార్గిల్ క్లైస్టవ్ అని
మీరు వెతికి చూడండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మ్స్. ఇక్కడ ఫార్మ్ పిక్కింగే కాకుండా డొమెస్టిక్ యానిమల్ ఫీడింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ ఏంటంటే మేజ్ అనమాట. కార్న్స్, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కాదనుకుంటా, నార్మల్ కార్న్. ఆ కార్న్ ఫామ్లో ఒక ట్రెజర్ హంట్ లాంటిది అరేంజ్ చేస్తారు. సో ఇక మేము రిటర్న్ అయిపోతున్నామండి. అప్పటికి మేము రిటర్న్ అవుతున్నాం కాబట్టి క్రౌడ్ అంతా క్లియర్ అయిపోయింది. అండ్ అప్పటికి టైం 6 అయింది. ఈ ఓపెనింగ్ ఇది ఓపెన్ ఉండేది 6:30 వరకు. సో అది రిటర్న్ అయిపోయి బయటికి రాగానే నేను చెప్పాను కదా, ఒక ట్రెజర్ హంట్ ఉంటుంది కార్న్ ఫీల్డ్లో. డిఫరెంట్ స్టేషన్స్ని అరేంజ్ చేస్తారు. ఆ స్టేషన్స్లో రకరకాల హింట్లు ఉంటాయి. ఆ హింట్లు బేస్ చేసుకొని మనం ట్రెజర్ ఫైండ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా మెయిజ్ ట్రెజర్ హంట్ అని, ఇదే అనమాట. నాకు ఇది కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు టైం అయిపోయింది. బట్ ఇన్ కేస్ ఎవరన్నా ఈ ట్రెజర్ హంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్తో పాటు ఆ మేజ్కి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ని ఫాలో అవుతూ, ఆ మ్యాప్ చూసుకుంటూ అదే ట్రాక్లో వెళ్తూ ఉంటే డిఫరెంట్ స్టేషన్స్ వస్తాయి. ఆ స్టేషన్స్లో ఆ ట్రెజర్ హంట్కి రిలేటెడ్ ట్రిక్స్ అండ్ హింట్స్ ఇస్తారనమాట. ఆ హింట్స్ని ఫాలో చేసి ఎవరైతే ఫస్ట్ ఆ ట్రెజర్ని ఫైండ్ అవుట్ చేస్తారో ఫస్ట్ 3 పర్సన్స్కి కొన్ని ప్రైజెస్ ఉంటాయి. లేదా కొన్ని రైడ్స్ ఫ్రీగా ఇవ్వడము అలాంటివన్నీ ఉంటాయన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. ఇలాంటి ఈవెంట్స్ చాలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ స్పార్కీ క్లౌడ్ స్టోర్లో. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ది ట్రిప్. నేను చెప్పాను కదా డక్స్ ఫాము, హెన్స్ ఫాము కూడా అక్కడ ఉంది అని. సో ఇవే అనమాట. ఇక్కడ ఈ ఫామ్లో నుంచి వచ్చే ఆర్గానిక్ ఎగ్స్, ఆర్గానిక్ హనీ అన్నీ అక్కడే ఉన్న స్టోర్స్లో కూడా అవైలబుల్గా అమ్ముతున్నారు. కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. చాలా బాగుంది, వర్తే కానీ అవి పెట్టిన. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫ్రెష్గా ఫామ్ నుంచి తెచ్చిన ఎగ్స్ కాబట్టి. ఎగ్స్ అయితే ఎక్కువ కాస్ట్లీ అనిపించలేదు నాకు, కానీ అంత దూరం క్యారీ చేయడం కష్టం కాబట్టి మేము కొనుక్కోలేదు. మాకు లిటరలీ 1 అవర్ 15 మినిట్స్ పట్టింది ఈ ప్లేస్కి రావడం కోసం. సో నేనేం చెప్తానంటే నా సజెషన్, వీక్ డేస్ అప్పుడు వస్తే యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. వీకెండ్స్లో ఏంటంటే కొన్ని బస్ స్టాండ్స్లో బస్సెస్ అవైలబుల్గా ఉండవు. కొంచెం ఎక్కువ దూరం నడవడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.